బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీస్కి వెళ్లారు. ఆఫీసులో సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ అయ్యారు ప్రీతిరెడ్డి. కొంతకాలంగా మల్లారెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కోడలు ప్రీతిరెడ్డి ఆ పార్టీ కార్యాలయానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కుటుంబంతో పాటు కలిశారు మల్లారెడ్డి. ఈ తరుణంలోనే ఆ పార్టీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ప్రీతిరెడ్డి భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. ఆఫీసులో సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ అయ్యారు ప్రీతిరెడ్డి. కొంతకాలంగా మల్లారెడ్డి బీజేపీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కోడలు ప్రీతిరెడ్డి ఆ పార్టీ కార్యాలయానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కుటుంబంతో కలిశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మనం చూస్తున్నటువంటి ఫోటో అది మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి మనకు ఆ ఫోటోలో మనకు కనిపిస్తున్నారు. ప్రధానమంత్రిని వెళ్ళి కలిశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. సో మల్లారెడ్డి బీఆర్ఎస్ని వీడబోతున్నారా, బీఆర్ఎస్ నుంచి వీడి బీజేపీలోకి చేరబోతున్నారా అంటే ఇప్పుడు అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎస్, మల్లారెడ్డి అడుగులు బీజేపీ వైపు వేస్తున్నట్టుగానే కనిపిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే సాగుతోంది. నేరుగా ప్రధానమంత్రిని వెళ్ళి కలిశారు. ఇవాళ కాసేపటి కింద ప్రీతిరెడ్డి మల్లారెడ్డి కోడలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. సో ఇక మల్లారెడ్డి బీజేపీలో చేరబోతున్నారు అనే ప్రచారానికి మరికొంత ఆజ్యం పోసినట్టయింది ఇవాళ ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లడం.